అయితే వినండి, నాకు పెళ్లి కుదిరింది. ఇంకో వారంలో పెళ్లి, రేపు ఎంగేజ్మెంట్. ఈ కారణం సరిపోతుందనుకుంటాను అని కాల్ కట్ చేసింది స్నేహ. అస్తమిస్తున్న సూర్యుడు తన దగ్గర మిగిలిపోయిన రంగులు ఆకాశంలో వెదజల్లినట్లు నింగి అంతా ఎరుపు పసుపు రంగులతో కనిపిస్తూ ఉంది. ఎంతో సుందరమైన దృశ్యమైనా కూడా మనసు బాగుండకపోతే దానిని ఆస్వాదించలేరు కదా ఎవరైనా. అలాగే ఇప్పుడు స్నేహ కూడా రామ్తో మాట్లాడినాక తన మనసంతా నిర్లిప్తంగా, ఇక ఏ ఆలోచనలకి తావు ఇవ్వనట్లుగా పడమటి దిక్కువైపున్న సూర్యుని చూస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఇక ఇక్కడ కరణ్ కౌగిలిలో నుండి విడిపడి ఫ్రెష్ అయిపోయి వచ్చింది పర్ణిక. కరణ్ ఇంకా అలాగే ఆదమర్చి నిద్రపోతూ ఉన్నాడు. అతని నిద్రకి భంగం కలగకుండా విండో పక్కన సెటిల్ అయిపోయింది. ఇక తను ఫోన్ ఓపెన్ చేసి చూసింది. స్నేహ నుండి మెసేజ్ వచ్చింది. తాను చూడనే లేదు. ఇప్పుడు ఓపెన్ చేసింది. హాయ్ పరి, నీకు ఒక విషయం చెప్పాలి. నాకు పెళ్లి కుదిరింది. కాల్ చేసి చెప్పాలి అని అనుకున్నాను, కానీ నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇష్టం లేక మెసేజ్ పెట్టాను. రేపు నాకు ఎంగేజ్మెంట్, ఇంకో వారంలో పెళ్ళి. నా పెళ్ళి కోసమని నీ హనీమూన్ మధ్యలో వదిలేసి రానవసరం లేదు. వచ్చాకే కలుద్దాం ఒకసారి అంటూ స్నేహ మెసేజ్ ఉంది. ఇక స్నేహ ఆ మెసేజ్ పెట్టేసి బాయ్ అని పెట్టేసి ఉంది. స్నేహ పంపిన వాట్సాప్ మెసేజ్ చదివి స్నేహకి కాల్ చేసింది వెంటనే పర్ణిక. కరణ్కి డిస్టర్బ్ అవ్వకుండా లాంజ్లోకి వెళ్ళింది. సోఫాలో సెటిల్ అయిపోయి మరొకసారి కాల్ చేస్తూ పర్ణిక ట్రై చేసింది. స్నేహ అప్పుడే కాల్ లిఫ్ట్ చేసి మరోసారి రింగ్ అయ్యాక హలో పరి అని అడిగింది. ఏంటి ఇంతసేపు కాల్ లిఫ్ట్ చేయడానికి అని పర్ణిక అడగగానే, ఫంక్షన్ కదా, బిజీగా ఉన్నాను, తర్వాత చేయనా అంది స్నేహ. ఎంగేజ్మెంట్ అన్నావు కదా, ఐఆమ్ సారీ. పోనీలే, నీ కల నెరవేరుతుంది. మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నావు, కంగ్రాట్స్. ఇంతకీ అతను ఏం చేస్తారు, మీ వుడ్ బి అని అడిగింది పర్ణిక. పరి అమ్మ పిలుస్తుంది, తర్వాత చేస్తాను అని ఏమీ మాట్లాడకుండా ఆ మాటల్ని తప్పిస్తూ స్నేహ కాల్ కట్ చేసింది. బ్లాంక్ అయిపోయిన ఫోన్ వైపు చూసింది పర్ణిక. స్నేహ గొంతులో సంతోషం ఏ కోసానా కనిపించడం లేదు పర్ణికకు. లేచి ఇక కరణ్ దగ్గరికి వెళ్ళిపోయింది. బోర్ల పడుకొని అతనిపై ఉన్న అతన్ని చూస్తూ ఈమె కూడా అలాగే పడుకొని ఉంది. చిన్నగా విచ్చుకున్నాయి కరణ్ పెదవులు ఆమె ఒత్తిడి మీద. ఆమెని ఒక చేత్తో హోల్డ్ చేస్తూ వెళ్ళకిలా తిరిగాడు. అతని గుండెలపై చేతులు పెట్టుకుని వాటిపై గడ్డమాంచి, కరణ్ గారు, స్నేహకి పెళ్లి కుదిరిందట అని అంది చిన్నగా. గుడ్, మంచిదే కదా. నువ్వేమో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే పాపం తను మాత్రం ఎన్నాళ్ళు సింగిల్గా ఉంటుంది అని అడిగాడు. అబ్బా, చెప్పేది వినండి ముందు. తను హ్యాపీగా లేదు అని నాకెందుకు అనిపిస్తూ ఉంది అని పర్ణిక చిన్నగా కరణ్తో చెప్పగానే కరణ్ చిన్నగా కళ్ళు ఓపెన్ చేసి ఎందుకు అనిపించింది అని అన్నాడు ఆమె ముంగుర్లు సవరిస్తూ. ఏమో, నాకు తన గొంతులో హ్యాపీనెస్ అస్సలు అనిపించడం లేదు అని అంది దిగులుగా. రామ్ని వెళ్ళి చూడమంటాను అని ఫోన్ తీసుకున్నాడు వెంటనే కరణ్. అలా పంపిస్తే బాగుంటుందా? అసలే ఆ పెళ్లి కొడుకు వాళ్ళు ఏమైనా అనుకుంటే రామ్ వెళ్ళినందుకు అని అంది పర్ణిక. ఏ సిల్లి, మన తరపున గిఫ్ట్ పంపిద్దాం. రామ్ కూడా అక్కడ అంతా బాగుందా లేదా అని చూసేసి మనకొచ్చి చెప్తాడు. అప్పుడు ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అని అన్నాడు కరణ్. గుడ్ ఐడియా అని అతని బుగ్గపై ముద్దు పెట్టుకుంది పర్ణిక. ఏంటో ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు శ్రీమతి గారు అని అంటూ ప్లేసెస్ చేంజ్ చేశాడు కరణ్. అతని నోటిపై చేతిని ఉంచి ముందు కాల్ చేయండి, అక్కడ ఎంగేజ్మెంట్ అయిపోతుంది మళ్ళీ అని అంది పర్ణిక. పీటల మీద పెళ్లి ఆపేసిన వాణ్ణి ఎంగేజ్మెంట్ ఒక లెక్క ఏంటి అని వెంటనే నాలిక ఖర్చుకున్నాడు. అతనిని అనుమానంగా చూస్తూ ఏటి, ఏమన్నారు అని అడిగింది. ఏం లేదు, ఎంగేజ్మెంట్ అయిన మీ ఫ్రెండ్కి ఇష్టం లేకపోతే పెళ్ళి ఆపేస్తాను అని అన్నాను అన్నాడు కరణ్. కాదు, మీరేదో వేరుగా అన్నారు. పెళ్ళి ఆపేశాను అని అన్నారు అని అంది అతని బుగ్గలు గట్టిగా పట్టుకొని. అవునే అన్నాను. కాదు, ఆపాను. నీ పెళ్ళి ఆపేశాను.
ఈ బొమ్మ నాది, వేరే ఎవడో తాళి కడితే ఎలా ఊరుకుంటాను? అందుకే మళ్ళీ వేరే సిచ్యువేషన్ అయితే నేను చేసుకోను అని ఎక్కడ అంటావో అని పెళ్లి పీటలపై లాక్ చేసేశాను నిన్ను అని అన్నాడు కరణ్. అంటే కావాలని చేశారా ఏంటి అదంతా? అతను ఫ్రాడ్ కాదా అని అడిగింది పర్ణిక. వాడు ఫ్రాడ్నే, కాకపోతే ఆ రోజు పొద్దున్నే తెలిసింది నాకు ఆ విషయం. కానీ ఈ మెంటల్ పిల్ల ఒప్పుకుంటుందో లేదో అని ఆ టైం వరకు ఆగాను నేను అని అన్నాడు కరణ్. ఒకవేళ వాడు నా మెడలో తాళి కడితే అని కోపంగా అడిగింది పర్ణిక. అంత అవకాశం నేను ఇవ్వనులే, పోలీసులు అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు నా సిగ్నల్స్ కోసమే అని అన్నాడు కరణ్. అతనిని వెంటనే పక్కకి నెట్టేసి, మీకు నా లైఫ్ ఆటలుగా ఉంది కదా అని అంది కోపంగా. లేదు బంగారం, మరేం చెయ్యని చెప్పు నేను నీకు ఏం చెప్పినా కూడా నేనేదో కావాలని చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటావు అని భయం నాకు. నువ్వు ఫాస్ట్లో ఇలాంటివి ఫేస్ చేసావు కదా అని నాకు తెలియదు కదమ్మా. ఐఎమ్ సారీ అని అన్నాడు ఆమెను బుజ్జగిస్తూ. సరేలే, ముందు రామ్కి కాల్ చేయండి అని అంది ఇంకా కొంచెం చిన్నగా విసుక్కుంటున్నట్టుగా మొహం పెట్టుకుంటూ పర్ణిక. కరణ్ ఇక ఫోన్ తీసుకొని డైల్ చేశాడు రామ్కి. రామ్కి కాల్ చేయగానే గుడ్ మార్నింగ్ బాస్ అని విష్ చేశాడు రామ్. రామ్, స్నేహ ఎంగేజ్మెంట్ అట ఈరోజు అని అన్నాడు కరణ్. ఎస్ సార్, తెలుసు. తను జాబ్కి రిజైన్ చేసింది. కారణం అడిగితే పెళ్లి కుదిరింది అని చెప్పింది అని అన్నాడు రామ్. రిజైన్ కూడా చేసిందా? సాలోచనగా అన్నాడు కరణ్. ఎస్ బాస్. ఒక పని చేయి రామ్, నువ్వేదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళు. స్నేహ ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్ళి అక్కడ ఇచ్చేసేయ్, కరణ్ ఇచ్చాడని చెప్పు అని అన్నాడు. నేనెందుకు బాస్ అని అన్నాడు కంగారుగా. స్నేహకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని పరి డౌట్. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూడు, కొంచెం అది చూసి నాకు చెప్పు అని అన్నాడు కరణ్. ఓకే బాస్ అంటూ ఇక ఏమీ సమాధానం చెప్పకుండా రామ్ అలాగే అన్నట్లుగా తల ఊపాడు. గుడ్, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అవ్వు. అక్కడంతా బాగుంటే మా తరపు నుండి అని చెప్పి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసాయి అని అన్నాడు కరణ్. ఓకే సార్ అని బయటికి నడిచాడు రామ్. కాల్ కట్ చేసి అంతా సెట్ చేశాను, స్నేహకి ఏం ప్రాబ్లం రాదు అని అన్నాడు కరణ్. సరే, ఫ్రెష్ అయిపోయి రండి, ఆకలి వేస్తుంది అని అంటూ పర్ణిక అతని పక్క నుండి జరిగింది. ఓకే అంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు కరణ్. ఇక కాల్ కట్ చేసి అక్కడికి వెళ్ళిపోయినాక రామ్ కార్ దగ్గరికి వెళ్ళాడు. అతనికి ఎందుకో టెన్షన్గా ఉంది. పరి మేడం అనుకున్నట్లు స్నేహకి పెళ్లి ఇష్టం లేదా? కారణం నేనేనా కాదా? ఇప్పుడు అక్కడికి వెళ్తే అనవసరంగా ఆమెను బాధపెట్టిన వాడిని అవుతానేమో అని మదనం పడుతూ కాల్లో కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అని కారణం కరణ్కి చెప్పాలి. దానికంటే వెళ్ళటమే బెటర్ అని అనుకొని గిఫ్ట్ ఏం తీసుకోవాలా అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదైనా పార్టీస్కి కరణ్కి ఇన్వైట్ చేస్తే గిఫ్ట్స్ రామ్నే అరేంజ్ చేయటం అలవాటు. అందుకే అతనికి పెద్దగా కష్టం అనిపించలేదు. మంచిగా ఒక గిఫ్ట్ని తీసుకుని ప్యాక్ చేయించాడు. చిన్న నెక్ పీస్ గిఫ్ట్ ర్యాప్ చేయించుకొని వస్తుంటే అతనికి డిస్ప్లేలో పెట్టిన జుంకాలు కూడా కనపడ్డాయి. అవి అతనికి చాలా బాగా నచ్చాయి. ఇవి స్నేహకైతే చాలా బాగుంటాయి అని చిన్న ఆలోచన అతని మదిలో వచ్చింది. అవి కూడా ఇంకా చక్కగా తీసేసుకొని ప్యాక్ చేసేసాడు. ఇక వాళ్ళు బ్యాక్ చేసి ఇచ్చిన బ్యాగ్స్ తోటి చక్కగా కార్ దగ్గరికి వచ్చాడు. అక్కడి నుండి సరాసరి స్నేహ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంట్లో హడావుడిగా వెంటనే ముహూర్తాలు కావడంతో ఇంట్లోని ఏర్పాట్లు చేసేశారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా. కార్ దిగి బ్యాగ్స్తో లోపలికి వస్తున్న రామ్ని చూసి ఎవరు మీరు అని అడిగారు స్నేహ తమ్ముడు కిరణ్. స్నేహకి బాస్. రామ్ మాటలు పూర్తి అవ్వలేదు. అక్క, నీ బాస్ వచ్చాడు అని అరిచాడు కిరణ్. అందరూ ఒక్కసారిగా గుమ్మం వైపు చూశారు. పసుపు రంగు పట్టుచీరలో కూర్చొని పూజ చేస్తున్న స్నేహ కూడా తలెత్తి చూసింది. రామ్ని చూడగానే మొదట ఆశ్చర్యపోయింది. వెంటనే ముఖం పక్కకి తిప్పేసుకుంది. స్నేహ పైనుండి రామ్ చూపులు తిప్పలేకపోయాడు. మా అమ్మాయి ఉద్యోగం మానేసింది కదా, ఎందుకు వచ్చారు మీరు అని అలాగే ఆరా తీసినట్టుగా అడిగింది స్నేహ తల్లి. ఆమె మాటలు పట్టించుకోలేదు రామ్. సమాధానం కూడా చెప్పలేదు. స్నేహ పక్కన కూర్చొని ఉన్న అతని వైపు చూస్తూ ఉన్నాడు. అతనే పెళ్ళికొడుకు అని తెలుస్తున్నా నమ్మలేకపోతున్నాడు.
కాకి ముక్కుకి దొండకాయ పండులాగా స్నేహ పక్కన తారు డబ్బాలా ఉన్నాడు. రంగు పక్కన పెడితే ఆకాశం గుండ్రంగా ఉంది. కింద ఓ కూర్చోలేక స్టూలుపై కూర్చున్నాడు. అయినా కూడా అవస్థపడుతున్నాడు పూజారి పూజ చేయటానికి. రామ్కి కోపం వచ్చింది స్నేహపై. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని కోపంగా వాళ్ళ ముందుకు వెళ్ళి స్నేహ లే అని అన్నాడు. అందరూ రామ్ని వింతగా చూస్తుంటే స్నేహ పట్టించుకోకుండా పూజ చేస్తూ ఉంది. ఏయ్, ఎవరు నువ్వు అని అడిగాడు పెళ్ళికొడుకు. స్నేహ రెక్క పుచ్చుకొని బైక్ లాగాడు రామ్. అందరూ షాక్ అయ్యి లేచి నిల్చున్నారు. స్నేహ మాట్లాడకుండా అతని వైపు చూస్తూ ఉంది. పెళ్ళికొడుకు లేని ఏంటి అత్త అని, ఎవడు వీడు? నీ కూతురి బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఇలాంటి వేషాలు వేస్తుంటే ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు. నేను స్నేహ బాయ్ ఫ్రెండ్ని, తనని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళటానికి వచ్చాన్రా అని అన్నాడు రామ్. ఏమత్తా, నేను 3 లక్షలు ఇస్తున్నా అని నీ కూతురితో పెళ్లి చేస్తున్నావు, ఇప్పుడేంటి ఇదంతా? ఇతనెవరు అసలు అని నిలదీశాడు పెళ్ళికొడుకు. 3 లక్షలకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు అని తెలిసి రామ్కి ఇంకా కోపం వచ్చేసింది. వాళ్ళకి డబ్బు ముఖ్యం అని తెలిసిపోయింది. ఇక నేను 5 లక్షలు ఇస్తాను ఎదురు కట్నం, స్నేహని నాకిచ్చి చెయ్యండి, మీకు డబ్బే కదా ముఖ్యం, అదేదో నేనే ఇస్తాను కదా అని అన్నాడు రామ్. స్నేహ తల్లి ముఖం వెలిగిపోయింది ఆమె మాటలకి. నేను 6 లక్షలు ఇస్తాను అని అన్నాడు పెళ్ళికొడుకు. బంగారు బొమ్మలా ఉన్న స్నేహని వదులుకోవటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. 8 లక్షలు ఇస్తాను అని అన్నాడు రామ్. నేను 8.5 ఇస్తాను అని అన్నాడు పెళ్ళికొడుకు. అప్పటికి అతని తల్లి ఒక చాలు అన్నట్లు చూస్తూ సైగ చేసింది. నేను 10 లక్షలు ఇస్తాను, అంతేకాదు సిటీలో ఉన్న ట్రయల్ బెడ్రూమ్లు ఫ్లాట్ కూడా స్నేహ పేరు మీద పెడతాను అని అన్నాడు. అందరూ నోరు వెళ్ళపెట్టారు. స్నేహ తల్లి కళ్ళు మినుక్కుమంటూ ఉన్నాయి. కూర్చోండి అల్లుడు గారు అంటూ రామ్కి మర్యాద చేసింది. టేబుల్ పైన స్వీట్స్ ప్లేట్స్ తీసి నేలకేసి కొట్టింది స్నేహ. ధన్మంటూ శబ్దం చేసింది ప్లేట్లు. నోరు ఊరిస్తున్న స్వీట్స్ ముక్కలు. అందరూ స్నేహ వైపు చూశారు. తనపై ఉన్న ఒకే ఆభరణం తీసి టేబుల్పై పెడుతూనే ఉంది. స్నేహ ఏం చేస్తున్నావు అని అడిగింది తల్లి. స్నేహ మాట్లాడలేదు. ఒంటిపై ఉన్న నగలన్నీ తీసేసి టేబుల్ మీద పెట్టేసింది. అందరూ స్నేహ వైపు అలాగే చూస్తూ నిలబడిపోయారు. ఇక స్నేహ కూడా అందరి వైపు చూస్తూ, నేను స్నేహ, ఈ రోజు నుండి ఈ ఇంటికి ఈ కుటుంబానికి నాకు ఉన్న రక్త సంబంధానికి నేను నీళ్లు వదిలేస్తున్నాను. ఇక వీళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంది వాళ్ళ అమ్మ వైపు ఇంకా సూటిగా చూస్తూ. వాళ్ళ అమ్మ వెంటనే స్నేహ దగ్గరికి వచ్చి, ఏయ్, ఏంటి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడకు, తెంచుకుంటే తెగుతుందా మన సంబంధం? అయినా ఈ అబ్బాయి అందంగా ఉన్నాడు కదా, ఇతనితో నీకు పెళ్లి చేస్తాం, నీకు నచ్చినట్టు అని అంది స్నేహ తల్లి. స్నేహ ఒక్కసారిగా వాళ్ళ అమ్మ వైపు తిరిగి ఒక చిన్న వెర్రి నవ్వు నవ్వుతూ, నాకు నచ్చినట్టా అని నవ్వింది. అవును, ఎప్పుడైనా నీకు నచ్చినట్లే కదా చేయాలనుకుంటున్నాం అని తల్లి అనగానే ఇక వెంటనే, అవునా, ఎప్పుడైనా అసలు అడిగారా నాకేం కావాలి, నాకసలు ఏమి ఇష్టమో, నువ్వు కన్న తల్లివి కదా, నాకు ఏ స్వీట్ ఇష్టమో తెలుసా నీకు, అసలు చెప్పు అని అడిగింది. అప్పుడు వెంటనే తల్లి మౌనంగా స్నేహ వైపు చూస్తూ నిలబడిపోయింది. ఎవడో వచ్చి ఇంత ఇస్తాము అని అనగానే నన్నిచ్చి పెళ్లి చేసేస్తున్నారు, నాకిష్టమేనా అని అడిగారా ఒకసారైనా? అసలు పెళ్లి ఇలానే చేస్తారా ఎవరైనా? ఏ తల్లి తండ్రి అయినా కూడా అసలు కూతురు ఇష్టాలు నీకు అనుకోరా? ఇక్కడ నాకు మంచి జరగాలి అని ఎక్కడ కోరుకుంటున్నారు మీరు? మీకు డబ్బు అందుతుంది, అదే చూస్తున్నారు మీరు. మెడలో ఇంత పసుపు తాడు వేసి పడుపు వృత్తి చేయించే బ్రోకర్కి మీకు తేడా ఏముంది? చాలు, ఇక నన్ను నిలబెట్టి 2 మగవాళ్ళు బేరమాడుతూ ఉంటే తల్లి తండ్రిగా చూస్తూ నిలబడిపోయి ఉన్నారు. అప్పుడే చచ్చిపోయాను నేను, మీకు ఒక నమస్కారం అంటూ కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నా నేను. 1 రూపాయి కూడా తీసుకువెళ్ళటం లేదు, నన్నిక వదిలేయండి ఇలాగా అని అందరికీ ఒక నమస్కారం పెట్టేసి బయటికి కోపంగా నడుస్తూ ఉంది స్నేహ. అమ్మా, అక్క వెళ్ళిపోతుంది అని అన్నాడు స్నేహ తమ్ముడు కిరణ్
హడావుడిగా స్నేహ వైపు చూస్తూ. ఎక్కడికెళ్తుంది? సాయంత్రానికి ఇక్కడికే రావాలి కదా అని అంది తప్ప వాళ్ళ తల్లి ఒక్క మాట కూడా ఇక అనకుండా ముందుకి కూడా వెళ్ళటం లేదు. దురుసుగా అలాగే నిలబడి ఉంది. స్నేహ ఛీ అనుకుంటూ వాళ్ళని పట్టించుకోకుండా వెంటనే తను ముందుకు వెళ్ళబోతుంటే రామ్ కూడా స్నేహ వెంట పరుగు పెట్టాడు. స్నేహ స్నేహ అని పిలుస్తూ ఉన్నాడు వెనక నుండి. స్నేహ మాత్రం ఆ మాటలేమీ పట్టించుకోనట్లుగా ఎంతో దిగులుగా ఆకాశం వైపుకు చూసుకుంటూ ముందుకి అడుగు వేస్తూ ఉంది. స్నేహ ప్లీజ్ ఐఎమ్ సారీ అని అంటూ ఆమె చేతిని త్వరగా వెళ్ళేసి పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఏడుస్తూ బాధపడుతూ ఉంది అని అనుకున్నాడు రామ్. దానికి భిన్నంగా ప్రశాంతంగా ఉంది ఆమె వదనం. అతని చెయ్యిని విడిపించుకొని విసురుగా ఏంటి అని అడిగింది. ఆ పెళ్ళి ఆపాలి అని ఏదో అలా అనేశాను తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. ఐఎమ్ సారీ, అసలు నా ఉద్దేశం అది కాదు అని అన్నది. ఇట్స్ ఓకే, నాకు తెలుసు నాపై నీకు ఫీలింగ్స్ లేవని. నేనేమి ఎక్కువగా ఊహించుకోలేదులే. దానికి గురించి మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. పరికి చెప్పండి, నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను అని. ఇక మీరు మీ పని చూసుకోండి వెళ్ళి అని ముందుకి అడుగులు వేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నావు అన్నాడు రామ్ ఆ అమ్మాయిని వదలకుండా. తెలియదు, చూస్తాను, వెతుక్కుంటే ఏదో ఒకటి దొరుకుతుంది అని అంది స్నేహ కొంచెం మొండిగా. మీకు అభ్యంతరం లేకపోతే నా ఇంటికి రావచ్చు. నేను ఇంకా నీ జాబ్ రిజైన్ లెటర్ కూడా యాక్సెప్ట్ కూడా చేయలేదు. సో నువ్వు జాబ్లో కూడా తిరిగి జాయిన్ అవ్వచ్చు అన్నాడు కొంచెం మొహమాటంగా. మీ ఇంటికి రావటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నేను బయట హోటల్లో ఎక్కడైనా ఉంటాను. నీ దగ్గర మనీ లేదు కదా, కొంచెం సర్దుబాటు అయ్యే వరకు మా ఇంట్లో ఉండు. నా ఫ్లాట్లో సపరేట్ రూమ్స్ ఉన్నాయి అన్నాడు రామ్. ఒకే ప్లాట్లో ఉన్నాక లోపల ఒకే రూమ్లో ఉన్నాం అని అనుకుంటారు జనం. నలుగురు వేలెత్తి చూపేలా ఉండటం అమ్మాయిగా నాకు మంచిది కాదు. మీ ఇంటికి వచ్చే అంత బంధం మన ఇద్దరి మధ్యలో లేదనుకుంటాను. సో ఇక మీరు వెళ్ళండి. మీరు నాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను నా దారి నేను చూసుకుంటాను అని అంది స్నేహ. స్నేహ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా ఎక్కడికి పోతావు? పోనీ కరణ్ సార్ వాళ్ళు ఇంటికి తీసుకువెళ్తాను నేను నిన్ను అన్నాడు. తనని అలా వదిలేయటం ఇష్టం లేక రామ్. నో, నాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలని లేదు. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. నన్ను ఇక వదిలేయండి అని విసుగ్గా అనేసి అటుగా వస్తున్న ఆటోని ఆటో ఆటో అంటూ ఆపింది. అతని నుండి తప్పించుకొని వెళ్ళాలి అని ఎంతగానో తనకి మనసులో ఇప్పుడు అనిపిస్తోంది. ఏ అమ్మాయి అయినా తనని కాదు అని రిజెక్ట్ చేసిన అతనితోటి ఇంకింతకు మించి ఎలా ప్రవర్తించగలదు? ఆమె చేతిని పట్టుకుని కార్ దగ్గరికి ఈడ్చుకొచ్చాడు రామ్. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది కోపంగా. మంచిగా చెప్తే నీకు అర్థం కావటం లేదు కదా, నా స్టైల్లో చెప్తున్నాను అన్నాడు రామ్ ఆ అమ్మాయి చేతిని గట్టిగా పట్టుకొని. వదలండి నన్ను, వదలండి అంటూ కోపంగా అంది స్నేహ. ఆమె మాటలు లెక్క చేయకుండా కార్ డోర్ తీసి లోపలికి నెట్టాడు. సీట్ బెల్ట్ ఇక అలాగే ఆమె మీదకి వంగి మరీ పెట్టేశాడు. అమ్మాయి అలాగే గుడ్లు ఉరిమి చూస్తూ ఉంది. కోపంగా తను కూడా కార్ డోర్ వేసేశాడు. వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఫోన్ ఆమెకిచ్చి, పరి మేడం కాల్ చేయి, ఇందాకే కాల్ చేయాలి అని అనుకున్నారు ఆవిడ అంటూ ఇక మాట్లాడు అని చెప్పేసి మరలా డైల్ చేసి రామ్ ఫోన్ని స్నేహకిచ్చాడు. స్నేహ ఏమీ మాట్లాడకుండా ఫోన్ని కట్ చేసి పక్కనే పెట్టేసి మొహం తిప్పుకుంది. కార్ స్టార్ట్ చేసి తన ఫ్లాట్ వైపుకు పోనిచ్చాడు రామ్. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అంది రోడ్డు వైపుకు చూస్తూ. మా ఇంటికి అన్నాడు. నేను రాను అన్నాను కదా, ఎందుకు బలవంతం చేస్తున్నారు? నన్ను ఇక్కడ దించేయండి, నేను వెళ్ళిపోతాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంది స్నేహ. అవసరం లేదు. మార్నింగ్ కాల్ చేసి నీ బాధ్యత పరి మేడంకు నాకు అప్పగించారు. నీ సేఫ్టీ నా బాధ్యత. ఇక ఆవిడ వచ్చాక నువ్వు ఏదైనా చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో, ఎక్కడికి వెళ్తావో అప్పుడు నీ ఇష్టం అన్నాడు మొండిగా తను కూడా. అంటే పరీ చెప్తే వచ్చావా నువ్వు అని ఇంకా కోపంతోటి, అంటే రామ్కి నా మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని తనకి ఇంకా ఉక్రోషం వచ్చింది. అవును అన్నాడు. స్నేహ కళ్ళల్లో ఇంకా నీళ్లు తిరిగిపోయాయి. అప్పటి వరకు ఏదో ఒక చిన్న మూల అతను తన కోసమే వచ్చాడు అని చిన్న నమ్మకం ఉంది. ఇప్పుడు కాదు అని తెలిసేసరికి గుండెల్లో తెలియని సన్నని బాధ
ఎవరో పట్టుకుని మెలి తిప్పుతున్నట్లుంది ఆమెకి. ముఖం తిప్పుకొని అలాగే కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. ఎంత ఆపినా అసలు ఆమె దుఃఖం ఆగనే ఆగటం లేదు. ఇక ఆమె దుఃఖం ఎక్కువైపోయి వెక్కిళ్ళ రూపంలో బయటికి వచ్చేసింది ఒక్కసారిగా. ఆమె అలా ఏడవటం చూసి కార్ని సైడ్కి ఆపాడు రామ్ భయంతోటి. స్నేహ, ఏమైంది ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడు ఆదుర్దాగా. ఎందుకు వచ్చావు నువ్వు? రాకుండా ఉంటే ఎవడో ఒకరితో పెళ్ళి అయిపోయేది కదా నాకు. ఇలా ఈ బాధ అన్నా తప్పిపోయేది నాకు. ఇలా నిన్ను చూడగానే నా మనసులో మెరిసే మెరుపు, నీ ఒక్క మాటతో కలిగే ఆవేదన ఇవన్నీ పోయేవి కదా. అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? మరలా నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మరలా ఇప్పుడు కూడా వచ్చేసి ఎందుకు ఇలా నాతో ప్రవర్తిస్తున్నావు? మళ్ళా ఎందుకు పదే పదే వస్తున్నావు నా లైఫ్లోకి అని నిలదీసింది కన్నీళ్లతోటి. స్నేహ, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ప్లీజ్ ప్లీజ్ కళ్ళు తుడుచుకో, నిన్ను బాధ పెట్టాలి అని నా ఉద్దేశం కాదు అంటూ తను స్నేహ చేతిని పట్టుకొని అడిగాడు. మొహం తిప్పేసుకుంది చిన్నగా అతని చేతిని విడిపించుకొని. చీర కొంగుతో తన కళ్ళుని తుడుచుకుంది. అతని ముందు ఎడవాలని కూడా తనకి అస్సలు అనిపించటం లేదు. నాకు తెలుసు నీ స్టేటస్కి నేను సరిపోను అని. మీరు సీఈఓకి అసిస్టెంట్, నేను ఎక్కడో మూల నుండి పనిచేసుకుంటూ ఉండేదాన్ని. అయినా కూడా మన పిచ్చి కానీ ఆశపడటానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా. నాదే తప్పు, మీకు చెప్పకూడదు అని అనుకున్నాను నా మనసులో మీ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో అనుకొని. కానీ పిచ్చి మనసు కదా, ఏదో అర్థం కాకుండా అలా చెప్పేశాను. కానీ చెప్పలేదు అని లైఫ్ లాంగ్ నేను రిగ్రెట్ అవ్వకూడదని చెప్పాను తప్ప ఇక నేను వేరేదేమీ ఆలోచించలేకపోయాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అసలు చెప్పి పెద్ద తప్పు చేశానేమో. అసలు చెప్పటమే నా పెద్ద రిగ్రెట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు మీకు ముఖం చూపించాలి అన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంది స్నేహ. రామ్, నేను స్టేటస్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. దాని గురించి నేను నిన్ను రిజెక్ట్ చేయలేదు అని అన్నాడు. స్నేహ ఒక్కసారిగా అతని వైపు చూసింది. అసలు కారణం ఏంటంటే, ఇంకేం చెప్పొద్దు మీరు, ఇక వదిలేయండి ఈ విషయం ప్లీజ్ అని అంది స్నేహ. ఆమెను చూసి నిట్టూరుస్తూ ఇకేమీ మాట్లాడకుండా కార్ ముందుకు పోనిచ్చాడు రామ్. దారి పొడవునా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. స్నేహ గురించి ఎన్నో ఆలోచనతోటి రామ్ ఉన్నాడు. రామ్ గురించి తట్టుకోలేని బాధతోటి స్నేహ ఉంది. ఇక ఆ కారు ఒక గేటెడ్ కమ్యూనిటీ పార్కులో ఆపేసింది. కార్ పార్క్ చేశాడు పక్కనే రామ్. జాగ్రత్తగా వచ్చేసి దిగి ఆమె వైపుకు వచ్చి డోర్ తీశాడు. స్నేహ కూడా మౌనంగా దిగి అలాగే నిలబడి ఉంది. రా అని అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు రామ్. స్నేహ ఇక చేసేదేమీ లేక అతనిని అనుసరించింది. లిఫ్ట్లో 10th ఫ్లోర్కి వెళ్లారు. రామ్ ముందు నడుస్తుంటే అతనినే అనుసరిస్తూ ఉంది స్నేహ. తన ప్లాట్ ముందు నిల్చుని ఫింగర్ లాక్ తోటి లాక్ ఓపెన్ చేశాడు రామ్. ఇద్దరూ లోపలికి వెళ్లారు. చాలా పాష్గా ఉంది ప్లాట్. చాలా నీట్గా ఎక్కడివి అక్కడ అందంగా అమర్చి ఉన్నాయి. కూర్చో అని సోఫా చూపించి లోపలికి వెళ్ళిపోయాడు రామ్. ఇక వెంటనే కిచెన్లోకి వెళ్ళి గ్లాస్లో జ్యూస్ పోసేసి తీసుకొని వచ్చి ఇచ్చాడు. తీసుకో అని గ్లాస్ ఇచ్చాడు. స్నేహ కూడా ఏమీ మాట్లాడకుండా గ్లాస్ అందుకొని, ఇంత ఇంట్లో మీ ఒక్కరే ఉంటారా? అమ్మా నాన్న మీ ఊర్లో ఉంటారా అని అడిగింది స్నేహ చుట్టూ గమనిస్తూ. నాకు ఎవ్వరూ లేరు అని అన్నాడు రామ్. అతని వైపు నిష్ఠూరంగా చూసింది విస్మయమవుతూ స్నేహ. ఆమె ఎదురుగా కూర్చొని, అవును నాకు ఎవరూ లేరు. అమ్మా నాన్న నా చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. మా నాన్నగారు కరణ్ సార్ ఫాదర్ దగ్గర మేనేజర్గా వర్క్ చేస్తూ ఉండేవారు. అనాథ అయినా నన్ను వాళ్ళే చేరదీసి చదివించారు. నేను ఒంటరివాణ్ణి. ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. అందులోకి నిన్ను లాగటం నాకు ఇష్టం లేదు స్నేహ. అందుకని తప్ప నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు నీ వలన ఒక ఫ్యామిలీ దొరుకుతుంది, కానీ నీకు ఒక కుటుంబాన్ని ఇవ్వలేను. అందుకే నేను నీ లవ్ ప్రపోజల్ని రిజెక్ట్ చేశాను. నీకు ఒక మంచి ఫ్యామిలీలోకి నువ్వు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను అని. అన్ని బంధాలు నీకు ఉండాలి, అర్థం చేసుకో అని లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. వెంటనే అతను చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది స్నేహ. అంటే రామ్ గారికి తనంటే ఇష్టం ఉన్నా కూడా నా కోసమే రిజెక్ట్ చేశారా? సంతోషంగా లేచింది రామ్ వైపుకి వెళ్ళింది.
రామ్ ఆ రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేస్తూ కనిపించాడు. ఏం చేస్తున్నారు రామ్ గారు అని అడిగింది. ఇక్కడికి ఎవరు రారు కదా, సో బెడ్షీట్ పెద్దగా మార్చను నేను. ఈ రూమ్ క్లీన్ చేసి పిలుస్తాను నిన్ను. నువ్వు హాల్లో కూర్చోపో అని అన్నాడు రామ్. ఇట్స్ ఓకే, రూమ్ చాలా నీట్గా ఉంది కదా. అది ఇవ్వండి, నేను వేస్తాను అని అతని చేతుల్లో పిల్లో కవర్ తీసుకొని స్నేహ ఇక ఆ పిల్లోకి కవర్స్ వేస్తూ ఉంది. తనే చొరవగా అంతా బెడ్ సర్దేసింది. తన ఇంట్లో మొదటిసారి ఒక అమ్మాయి ఇలా తిరగటం కొంచెం కొత్తగా అనిపించింది రామ్కి. ఆమెని కన్నార్పకుండా మధ్య మధ్యలో తన పనులు చేసుకుంటూనే చూస్తూ ఉన్నాడు. స్నేహ ఇక బెడ్ సర్దేసి అతని వైపు చూసింది. అతని చూపులు చూసి సిగ్గు ముంచుకు రాగా ముఖం పక్కకి తిప్పేసుకుంది తను కూడా ఏమీ తెలియనట్లు. రామ్ ఇక కంగారు పడుతూ, ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా అని అడిగాడు. మీరు వంట చేస్తారా అని అడిగింది స్నేహ ఆశ్చర్యంగా. నాకు వంట రాదు కానీ ఆర్డర్ పెడతాను అని ఫోన్ తీసుకున్నాడు. వద్దు వద్దు, నాకు ఆకలేం లేదు, అయినా కూడా నాకు వంట వచ్చు, పోనీ నేను వండనా, ఇంట్లో కూరగాయలు ఏమైనా ఉన్నాయా అని చొరవగా ఇక అతనిని దాటుకుంటూ వెళ్ళింది వంటగది వైపుకి గబగబా అడుగులు వేస్తూ. రామ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు స్నేహని. వెళ్ళి రిఫ్రిజిరేటర్ ఓపెన్ చేసింది. దాని నిండా బీర్ టిన్స్, వైన్ బాటిల్స్ ఉన్నాయి. ఒకే ఒక్కటి జ్యూస్ టెట్రా ప్యాక్ ఉంది. అతని వైపు వెంటనే వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ నిలబడిపోయింది, తన నడుము మీద చేతులు పెట్టుకుంటూ. ఇవన్నీ తాగుతారా రోజు మీరు అని కోపంగా అడిగింది. ఒక్క రోజులో తాగను, 1 మంత్కి సరిపడా తెచ్చేసుకుంటాను ఒకేసారి, నాకు టైం ఉండదు కదా అన్నాడు రామ్ కూల్గా. హా, 1 మంత్కి ఇంత తాగుతారా, బుద్ధి ఉందా మీకు అసలు, ఆ లివర్ ఏమవ్వాలి అని అరిచింది అతని మీద. స్నేహ అరుస్తుంటే కోపం రాలేదు రామ్కి, ఇంకా చాలా నచ్చింది. అతనికి తెలియదు ఎందుకో, ఇంతవరకు తనని అలా ఒక్కరు కూడా ప్రశ్నించింది లేదు, మరియు తన ఆరోగ్యం గురించి ఇంతగా అసలు ఎవ్వరూ కేర్ చూపించిందే లేదు. అయినా కూడా కరణ్ చాలాసార్లు చెప్పాడు డ్రింక్ చేయడం మానమని చెప్పి, కానీ నాకు సాధ్యం కావటం లేదు. ఎక్కువ తీసుకోడు, కానీ అది లేకపోతే నిద్ర రాదు తనకి. ఏదేదో పట్టి పిడుస్తున్న ఆలోచనతోటి అలాగే ఉండటాన్ని భరించలేక, ఆ ఒంటరితనాన్ని భరించలేక అలా ఎడిక్ట్ అయిపోయాడు ఆ డ్రింక్స్కి అతను. తను అలా మౌనంగా ఉండిపోయేసరికి, ఏంటి అలా మాట్లాడకుండా చూస్తే అర్థమేంటి, ఇంత తాగితే ఏమైపోతారు మీరు అనే ఆలోచన ఉందా అసలు మీకు, అడిగేవాళ్ళు లేక ఇలా తయారయ్యారు కదా మీరు అని అంది స్నేహ. అవును, ఇలా అడిగేవాళ్ళు నిజంగానే లేరు, నువ్వే ఫస్ట్ ఇలా అడుగుతోంది నన్ను అని అన్నాడు రామ్. స్నేహ వెంటనే ఇక మాట రానట్టు అతనిని చూస్తూ ఉండిపోయింది. ఆమెని దాటుకుని కిచెన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కాఫీ మేకర్ ఆన్ చేశాడు రామ్. కాఫీ కప్స్ తోటి ఇక చక్కగా నింపేసుకుని కాఫీని తీసుకుని బాల్కనీలో ఉన్న స్నేహ దగ్గరికి వెళ్ళాడు. రామ్ అలా వెళ్ళి కాఫీ కప్ని అందించగానే స్నేహ కూడా ఎంతో సంతోషంగా తన కప్పును తీసుకుంటూ నవ్వుతూ రామ్ వైపు చూసింది. ఇక ఒక్కొక్క సిప్ చేస్తూ కాఫీ తాగుతుంటే వాళ్ళిద్దరికీ తెలియని ఆలోచనలు, ఇద్దరి మనసులో, ఇద్దరి శరీరంలో ఏదో తెలియని కొత్త వింతగా అనిపిస్తూ ఉంది. ఇద్దరు ఒక నిమిషం మౌనాన్ని ఆహ్వానించారు. వారిద్దరూ అలాగే దూరంగా ఉన్న సిటీని చూస్తూ నిలబడిపోయారు. నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటున్నావు అని చిన్నగా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రామ్ అడిగాడు. ఏదో ఒక హాస్టల్లో చూసుకుంటాను, నేను జాబ్ చేసుకుంటాను, హాస్టల్ నేను, ఇక అంతే నా లైఫ్ అని అంది స్నేహ. అవునా, హాస్టల్ ఎందుకు అన్నాడు రామ్. మరి నేను ఎక్కడుండాలి, మీ ఇంట్లో ఉండనా ఏంటి లైఫ్ లాంగ్ అంది వ్యంగ్యంగా స్నేహ. ఉండిపో అన్నాడు స్థిరంగా, ఎటువంటి డౌట్ లేకుండా రామ్. తల అడ్డంగా ఊపుతూ నవ్వింది స్నేహ. ఉండకూడదు, ఇంట్లో నుండి వచ్చేసి ఎవరో పరాయి మగవాడితో కలిసి ఉంటుంది అని జనాలు నోలల్లో నేను ఉండాలి అని అనుకోవటం లేదు అని చెప్పగానే, అలా ఎందుకు అనుకుంటున్నావు, అయినా ఎవరి గురించో నీకెందుకు, నీ లైఫ్ నీది కదా అని చెప్పగానే స్నేహ అతని వైపు చూసి, ఎంత నా లైఫ్ అయినా కూడా నేను ఉంటుంది ఈ సమాజంలోనే కదా, సో ఫరక్ పడుతుంది, ఎంతైనా వాళ్ళు నీ తల్లిదండ్రి, అది నీ ఇల్లు, తిరిగి వెళ్ళాలి అని అనుకోవటం లేదా, తర్వాత ఫీల్ అయినా కొన్ని బంధాలు తిరిగి రావు, ఉన్నప్పుడే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు రామ్. ఎందుకంటే తనకి
లైఫ్ గురించి, లైఫ్లో ఉన్న బంధాల గురించి బాగా తెలుసు కాబట్టి. స్నేహ కూడా అవును నిజమే, బంధాలు కాపాడుకోవాలి, అది అందరికీ సమాన బాధ్యత కదా. అంతేకాని ఒకరు ఆధిపత్యం చేస్తూ మిగిలిన వాళ్ళని తొక్కేస్తుంటే అది బంధం అవ్వదు, బంధనం అవుతుంది. నేను మళ్ళీ ఆ బంధనంలోకి అడుగు పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు. లేదు లేదు, అసలు నేను అనుకోవటం లేదు. కాబట్టి తిరిగి వెళ్ళే ఆలోచన నేను చేయటం లేదు అంది. ఆ మాట అనగానే, అది కాదు స్నేహ, ప్లీజ్, మీరు తల్లిదండ్రి కోల్పోయారు కనుక మీకు తల్లిదండ్రి కుటుంబం ఉంటే బాగుండు అని ఫీల్ ఉండొచ్చు, కానీ నాకు అలా లేదు అంది స్నేహ. తనేదో రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకొని. నా తల్లిదండ్రి ఉండి కూడా నేను ఒంటరిగానే ఉన్నాను ఇన్ని రోజులు. ఎంతసేపు వాళ్ళకి కొడుకు మాత్రమే కావాలి, అంతే తప్ప ఒక కూతురుంది తనకి అని ఏ రోజు ఆలోచించలేదు. జాబ్ లేకపోయి ఉంటే నన్ను ఎప్పుడో ఎవరికో ఒకరికి అమ్మేసేవాళ్ళు కూడా వాళ్ళు. నా దృష్టిలో ఇలాంటి తల్లిదండ్రి ఉండటం కంటే అనాథగా పెరిగి ఉంటే బాగుండేది. ఒక విషయంగా అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలి అని రూల్ లేదు, కానీ జీవితాన్ని బట్టి రూల్స్ మారిపోతూ ఉంటాయి కదా అని అంది స్నేహ. ఇక వెంటనే రామ్, అవును నేను కూడా నీతో అంగీకరిస్తున్నాను అన్నాడు. ఆమె మాటల్లోని బాధని మరియు వాళ్ళ తల్లిదండ్రులను చూశాడు కాబట్టి. ఇక చిన్నగా నవ్వుతూ ఖాళీ అయిన కప్స్ తీసుకుంది స్నేహ. ఆహా, వద్దొద్దొద్దు, నా కప్పును నేను తీసుకువెళ్తాను, మీది కూడా ఇటు ఇవ్వండి అన్నాడు రామ్. నేను కిచెన్లో పెట్టేస్తాను కదా అనగానే, పర్వాలేదు, కిచెన్ ఎక్కడుందో చెప్పండి, అయినా కూడా నాకు తెలిసింది కదా, నేను పెడతానులే, నాకు ఒక హెల్ప్ చేయండి చాలు అంది స్నేహ కప్పులను తీసుకుని వెళ్ళబోతూ. రామ్ వెంటనే, హెల్పా, ఏం కావాలి అన్నాడు. నాకు ఒక హాస్టల్ లాంటిది ఏదైనా చూడండి, కొన్ని రోజులు ఉండటానికి, ఆ తర్వాత నాకు కుదిరితే నేనే ఏదైనా రూమ్ చూసుకుని తీసుకుంటాను అని నెమ్మదిగా అంది స్నేహ. మళ్ళీ అక్కడికే వచ్చావా, ఇక్కడ ఉండిపో స్నేహ, నేను పెద్దగా ఇంటికి రానులే, నీకు ప్రాబ్లం ఉండదు అని చెప్పగానే, నో నో నో, నేను ఉండలేను వేరే వాళ్ళ ఇంట్లో అంది స్నేహ. ఈ ఇల్లు నీదే, ఇది నీ ఇల్లు అయితే ఉంటావా అన్నాడు. అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది స్నేహ. నిన్ను రిజెక్ట్ చేయడానికి కారణం స్టేటస్ మరొకటి కాదు, నా ఒంటరితనం. ఏ అమ్మాయి అయినా అన్ని బంధాలు ఉన్న ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటుంది, కానీ నాలాంటి ఒక అనాథని చేసుకోవాలని అనుకోదు కదా. కానీ నేను నీకు అలాంటివి ఏమి ఇవ్వలేను, కుటుంబం, ఫ్యామిలీ అలాంటివి నీకు ఇవ్వలేను. ఒంటరితనం తప్పించి నాతో పాటు ఒంటరిగా ఈ ఇంట్లో ఉండాలి, అందుకే నిన్ను రిజెక్ట్ చేశాను. అలా అని లవ్ చేస్తున్నానని చెప్పలేనులే, కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టాక ఇక్కడ ఏదో చేంజ్ అయిపోయింది, మరొకరి ప్రజెన్స్ ఇంత మార్పు తెస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు. నీతో నాకు లైఫ్ స్పెండ్ చేయాలని ఇష్టంగా ఉంది. నీకు కూడా నిజంగా నాతోటి లైఫ్ స్పెండ్ చేయాలని ఇష్టమే కదా, మరైతే ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం. ఐ ప్రామిస్ యూ, నేను నిన్ను బాగా చూసుకుంటాను, ప్రేమిస్తాను. ఒక భర్తగా ఏం కావాలో ఏమి ఇవ్వాలో నీకు అన్నిటినీ ఇచ్చేస్తాను, ఒక్క కుటుంబం తప్పించి అని అన్నాడు రామ్. నాకు ఒక పాప ఒక బాబు కావాలి అని అంది స్నేహ వెంటనే. రామ్ ఒక్కసారిగా తెల్లబోయే ఆమెను చూశాడు. అతని కళ్ళలోకి చూస్తూ, అవును, నాకు ఒక పాప ఒక బాబు కావాలి, వాళ్ళిద్దరూ మనమిద్దరం కలిసి ఒక ఫ్యామిలీ అయిపోతాం కదా. మన పిల్లల మధ్య అమ్మాయి అబ్బాయి అనే తారతమ్యం అస్సలు చూడకూడదు, సరేనా? లేకుండా అలాంటి తారతమ్యాలు లేకుండా మనం ప్రేమగా సమానంగా పెంచాలి అని అంది స్నేహ. ఆమె కళ్ళల్లో ఎంతో చిరుతడి. వెంటనే రామ్ అతని దగ్గరికి వచ్చి ఆమె చెంపలపై జారుతున్న ఆ కన్నీటి బొట్లను తన చేతులతోటి తుడిచేశాడు. బొటనవేలుతో తన కన్నీటిని తుడిచి, ప్రామిస్ అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అతని నడుం చుట్టూ చేతులు బిగించేసి అతని గుండెల్లో దళ్ళతాచుకుంది స్నేహ. ఆమెని గట్టిగా హత్తుకున్నాడు రామ్. సడన్గా అతని నడుంపై గట్టిగా గిల్లింది స్నేహ. ఆవ్ అంటూ అరుస్తూ, ఎందుకు గిల్లావు అని అడిగాడు రామ్. ఇది కలలా ఉంది, నిజమా కాదా అని తెలుసుకుందామని చెప్తూ అందంగా నవ్వింది స్నేహ. నిజమని తెలియాలి అంటే అలా చేయకూడదు అని అన్నాడు రామ్. అవునా, మరెలా చేయాలి, ఏం చేయాలి మరి అన్నది స్నేహ. వెంటనే ఆమె మాటలు పూర్తి అవ్వలేదు. ఆమె మాటలు తనలోకి లాక్కున్నాడు. ఆమె ఆదరాలను బంధించాడు. మృదువుగా మొదలుపెట్టి ముద్దు గాఢంగా మారింది. స్నేహ అతనిని
అతని తాకిడిని తట్టుకోలేక వెనక్కి అడుగులు వేస్తూ గోడకి వెళ్ళి ఆనుకుంది సపోర్టుగా. ఆమెను పూర్తిగా గోడకి లాక్ చేసేశాడు. మొదటి ముద్దులు మాధుర్యాన్ని చవిచూస్తున్నాడు రామ్. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చింది కదా? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా? మీకు నేను మాట ఇచ్చేసాను, సండే కాబట్టి ఏమో లేజీగా అయిపోయింది, చేయలేకపోయాను. రాత్రి నిద్రలో సగం చేసేసాను. ఆ గొంతు వింటే కూడా మీకు తెలుస్తుంది తాగుబోతు మాట్లాడినట్టు. ఇప్పుడు పొద్దున్నే మీకోసం లేచి చేస్తుంటే ఇప్పటికయ్యింది. సరే గైస్, థ్యాంక్ యూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ఇక మీదటి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక 1-2 ఎపిసోడ్స్లలో ఈ సిరీస్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏ సిరీస్ ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు, కానీ దానిని కూడా తప్పకుండా ఆదరిస్తారు కదా? మీరు ఆదరిస్తారు అంటేనే నేను సిరీస్ స్టార్ట్ చేస్తాను, లేదంటే ముందే చెప్పేసేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్. వీలైతే నా మరో ఛానల్లో ఈ పాటను చూసేయండి.